భారత్ ఎన్బిటీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదా చూడండి. లైక్ చేసినా చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా కనీసం 10 మందికి షేర్ చేస్తే ఈ వార్త 10 మంది చూస్తానికి అవకాశం ఉంటుంది. అయితే ఏంటయ్యా అంటే, నిన్న వినాయక చవితి గురించి చెప్పుకుందాం. ఈవేళ దసరా నవరాత్రుల గురించి చెప్పుకోవాలి. ఇంద్రకీలాద్రి పైన శరణ్ నవరాత్రులు ప్రకటించారు. ఆలయ ఈవో రామారావు గారు ప్రకటించేశారు. పోతే రిటైర్నింగ్ వాల్ కడుతున్నారంట. ఏంటంటే ఆ కొండ చర్యలు పడిపోతున్నాయి, అందుకని ఆ కొండ చర్యల చుట్టూతా రిటైర్నింగ్ వాల్ 6 అడుగులు ఎత్తున రిటైర్నింగ్ వాల్ కడుతున్నారంట. ఈ దసరా లోపే అయిపోద్ది అంటున్నారు. మరి ఎంతవరకు చూడాలి. మరి శరణ్ నవరాత్రులు అక్టోబర్ 3వ తారీఖు నుండి అక్టోబర్ 12వ తారీఖు వరకు దరిదాపుగా 9 రోజులు జరుగుతాయి. 9 రోజులు అంటున్నారు కానీ 10 రోజులు జరుగుతాయి. ఫస్ట్ రోజు 3వ తారీఖు, ఫస్ట్ రోజు బాలాత్రిపుర సుందరి దేవి, మీకు తెలిసిన ఆమె. రెండో రోజు 4వ తారీఖు గాయత్రి దేవి, 5వ తారీఖు అన్నపూర్ణాదేవి, 6వ తారీఖు అంటే 4వ రోజు లలితా త్రిపుర సుందరి దేవి అవతారం, 7వ తారీఖు 5వ రోజు మహిషాసురి మర్దని, 8వ తారీఖు మహాలక్ష్మి అమ్మవారు అంటే 6వ రోజు. 7వ రోజున వచ్చింది సరస్వతీదేవి అలంకారం, మూలా నక్షత్రం. ఈ రోజున చాలా రష్గా ఉంటుంది, చాలా రష్గా ఉంటుంది. కాబట్టి అంతరాలయము పంపించకుండా చూద్దాం అని చెప్పి అనుకుంటున్నారంట ఆలయం కమిటీ వాళ్ళు, ఉత్సవ కమిటీ వాళ్ళు. మరి 9వ తారీఖు వచ్చి 7వ రోజు సరస్వతీదేవి, 10వ తారీఖు వచ్చి దుర్గాదేవి అవతారం, అంటే సుమారు 8వ రోజు అది. 9వ రోజు మహిషాసురి మర్దని. ఈ 5వ తారీఖు మహాచండీ అంట, మహాచండీ దేవి అవతారం అంట. ఈ 11వ తారీఖు మహిషాసురి మర్దని, 12వ తారీఖు రాజరాజేశ్వరి దేవి అలంకారం. ఇలాగా ఈ దరిదాపుగా వినాయకుడి గుడి దగ్గర నుండి ప్రారంభించి పైకి వెళ్ళే భక్తులకి అసౌకర్యాలు లేకుండా అప్పుడే నెల రోజుల ముందే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ఆలయ కమిటీ వాళ్ళు, ఉత్సవ కమిటీ వాళ్ళు కొత్తగా ఏంటంటే సుమారు 9 లక్షల పైచిలకు ఈ 10 రోజులు భక్తులు దర్శనం చేసుకుంటారు, అమ్మవారు అనుగ్రహం కలిగించుకుంటారు. దీనివల్ల ఆలయ భక్తులు రద్దీ బాగా ఉంటుంది. ఉదయం అంతా పూజలు చేసి 9 గంటల దగ్గర నుండి రాత్రి 10 గంటల వరకు ఆ దర్శనం ఇస్తారంట. భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు దర్శనం చేసుకుంటారు. సామాన్య భక్తులు నిత్య దర్శనము, అన్ని దర్శనాలు చేసుకుంటారు. వీళ్ళందరికీ సౌకర్యంగా ఉంటుంది. శరణ నవరాత్రులు భారతదేశం నలుమూల నుండి ప్రత్యేకంగా ఇంద్రకీలాద్రి దుర్గాదేవి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అనేక మంది భక్తులు అనేక రాష్ట్రాల నుండి, ఇటు హైదరాబాద్ నుండి, అటు తెలంగాణ నుండి, ఇటు శ్రీకాకుళం జిల్లాల నుండి, ఒరిస్సా నుండి, అటు మహారాష్ట్ర నుండి, అన్ని ప్రాంతాల నుండి కూడా ఈ అమ్మవారి అనుగ్రహం కోసం వస్తారు. అందుకని ఈలోపు మధ్యలో భవానీ మాలలు కూడా ఉంటాయి. మొత్తం 9 నుండి 10 లక్షల మంది దర్శనం చేసుకుంటారు. సుమారు 4-5 కోట్లు పైనే అమ్మవారికి ఆదాయం కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు దేవస్థానం కమిటీ వాళ్ళు. మరి ఎంతవరకు ఈ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ ఈవో గారు గతంలో కొన్ని ఏర్పాట్లు చేయలేదు అని చెప్పి చాలా వరకు వచ్చింది. మరి ఈసారి ఏం చేస్తారు? ఈ సహజంగా ఈ దసరా ఉత్సవాలు
విజయవాడ పోలీసులు పండగ అంటాం. ఈ పోలీసులు ఈ అమ్మవారికి పుట్టిల్లు, పోలీస్ స్టేషన్, 1 టౌన్ పోలీస్ స్టేషన్ అమ్మవారి పుట్టిల్లు అని చెప్పి ఇక్కడ నుండి నైవేద్యాలు పైకి వెళ్ళడం, నైవేద్యాలు కిందకి రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. గత పురాతన నానుడి ప్రకారంగా అమ్మవారు పోలీసు వాళ్ళ పుట్టిల్లు, పుత్రిక అని చెప్పి చెప్తారు. అందుకని ఈ పండక్కి ఎప్పుడూ లేనంత బలగం పోలీసులు మొత్తం కొండ నిండా కాకీలు అలంకరిస్తూ ఉంటారు. ఎవరు పనులు వాళ్ళు చేస్తుంటారు. రాష్ట్రం నుండి ప్రతి ఊరు నుండి కూడా అనేక మంది పోలీసులు స్పెషల్ డ్యూటీ మీద వస్తారు. సుమారుగా 5,000 మంది నుండి 6,000 మంది వరకు పోలీసులు డ్యూటీ చేస్తారంటే గమనార్హం. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేస్తే మీరు ఒక జర్నలిస్ట్ లాగా 10 మందికి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. జై దుర్గా బాబా.